ఒక ఊళ్ళో ఒక వ్యక్తి రోజు తాగుతాడు, తింటాడు. నైట్ కాగానే రోజు మంచి మందు తాగుతాడు, మంచి చికెన్ బికెన్ తెచ్చుకొని తింటాడు. కాకపోతే అతనికి ఒక అలవాటు ఉంది. శనివారం మాత్రం నాన్ వెజ్ తినడు, మందు తాగాడు. ఆయనకు అనుకోకుండా ఒకరోజు ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కలిశాడు. నార్మల్గా ఇద్దరు మంచి కన్వర్జేషన్లో మీరు ఏం చేస్తుంటారు అని అంటే, ఇతను ఎవరైతే తాగుతూ తింటూ ఉంటాడో, నేను ఈ పని పలానా వర్క్ చేస్తూ ఉంటాను, రోజు నైట్ తాగుతూ తింటూ ఉంటాను అంటాడు. అంటే రోజు తాగుతారా అంటే, లేదు ఒక శనివారం తప్ప నేను రోజు తాగుతాను తింటాను అని అంటాడు. మరి మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేస్తారా అంటే, లేదు నేను ఏం చేయను, నా జీవితం నేను మస్తు హ్యాపీగా ఉంటానంటే, దానికి ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉన్నాడో అతను ఏమంటాడంటే, నువ్వు వారానికి ఏ రోజైతే శనివారం రోజు తినవు తాగవో ఆ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ నువ్వు పక్కన పెట్టేసేయాలంటే, ఒక డైలీ అయ్యే అమౌంట్ వచ్చేసి 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలు ఇంటూ 4, 4 శనివారాలు 1200 పక్కన పెట్టేస్తాడు. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఏం చెప్తాడంటే, నువ్వు ఇవి తీసుకెళ్ళి ఎస్ఐపి చెయ్యు అని అంటే, సరే అలానే చేస్తా అని ఎస్ఐపి చేస్తాడు. అట్లా ఒక 15 years చేసిన తర్వాత 15% రిటర్న్స్తో అతనికి వచ్చిన అమౌంట్ వచ్చేసి 10 lakhs. అతను ఏదైతే నార్మల్గా వదిలేసిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అతనికి 10 lakhs అయింది. అతను డెడికేటెడ్గా వర్క్ చేసి ఒకవేళ డెడికేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనం ఏదైతే శనివారం షాపింగ్ చేస్తామో ఆ శనివారం షాపింగ్ చేసే శనివారం షాపింగ్ చేసే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకో మంత్లీ, అది చాలా పెద్దగా అవుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరిపోదా శనివారం?